టాప్ 2 ప్రపంచ అగ్రదేశాల మధ్య వాణిజ్య యుద్ధం బంగారాన్ని ఎక్కడికో తీసుకెళ్తోంది. ట్రంప్, జిన్పింగ్ సుంకాల యుద్ధం చేసుకుంటూ ఎక్కడ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తారోనన్న భయంతో అందరూ గోల్డ్లో పెట్టుబడులు పెడుతున్నారు. బుధవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర 98,000కు చేరింది. ఈ వారాంతంలోనే 1,00,000 మార్కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా అంతే పరుగులు పెడుతున్నాయి. బంగారం ధర భారీగా తగ్గుతుందని ఇటీవల కొంతమంది విశ్లేషకులు అంచనా వేశారు. కానీ బంగారం విషయంలో తగ్గుదల అనేదే ఉండదని తాజాగా నిరూపితమైంది. 1,00,000కు చేరుకుంటే బంగారం లగ్జరీ వస్తువుగా మారినట్లే. ఇప్పటికే ధరలు పెరుగుతున్నాయి, కానీ అమ్మకాలు పెరగడం లేదు. బ్యాంకులు, ప్రభుత్వాలు వంటి పెద్ద పెద్ద వ్యవస్థలు మాత్రమే బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. సామాన్యులు మాత్రం బంగారం అంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర 1,00,000 దాటుతుందని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. మామూలుగా అయితే ధరలు తగ్గితే డిమాండ్ పెరగాలి, కానీ ఇప్పుడు బంగారం దుకాణాలు ఖాళీగా ఉంటున్నాయి. దీనికి కారణం కొంతమంది విశ్లేషకులు 2025లో బంగారం ధరలు తగ్గవచ్చని అంచనా వేయడమే. అంతర్జాతీయ నిపుణులు రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలు 36% వరకు పడిపోవచ్చని, అంటే ఔన్సుకు $2,000 స్థాయికి తగ్గవచ్చని అంచనా వేశారు. కానీ బంగారం విషయంలో తగ్గుతాయి అనే అంచనాలు ఎప్పటికీ నిజం కావని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. బంగారం ధరలు ఇటీవలి సంవత్సరాల్లో గరిష్ట స్థాయిలో ఉంటున్నాయి. మైనింగ్ కంపెనీలు ఉత్పత్తిని పెంచినా మార్కెట్లో బంగారం సరఫరా పెరిగి ధరల్లో మార్పు ఉండదు. బంగారం సాంప్రదాయకంగా సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. ఒకవేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా మారి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే పెట్టుబడిదారులు బంగారం కంటే ఇతర ఆస్తుల వైపు మళ్లవచ్చు. సెంట్రల్ బ్యాంకులు గత కొన్ని సంవత్సరాలుగా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఈ ట్రెండ్ తగ్గితే లేదా ఆగిపోతేనో బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. కానీ అలాంటి సూచనలేవీ కనిపించడం లేదు. బంగారం ధరలు అమెరికా డాలర్తో పోలిస్తే రివర్స్లో ఉంటాయి. డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి. 2024లో బంగారం ధరలు ఔన్సుకు $2,700కు పైగా గరిష్ట స్థాయికి చేరాయి. కొందరు విశ్లేషకులు ఈ ధరలను ఓవర్ వాల్యూడ్గా భావిస్తున్నారు. అందుకే కరెక్షన్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఈ అంచనాలను దీర్ఘకాలిక దృక్పథంతో, అంటే 5 నుంచి 10 ఏళ్ల కాలంలో వచ్చే మార్పుల నుంచి అంచనా వేస్తారు. బంగారం రేట్లు పెరుగుదల లేదా తగ్గుదల డిమాండ్ డైనమిక్స్, వడ్డీ రేట్లు, డాలరు బలం, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, తగ్గడానికే ఎక్కువ అవకాశం ఉందన్న నమ్మకంతో ప్రజలు వేచి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే బంగారు దుకాణాల వైపు వెళ్లడం లేదు. వెళ్ళినా తమ పాత బంగారాన్ని మార్చుకునేందుకు వెళ్తున్నారు. అతి తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అందుకే రీటైల్ బంగారం అమ్మకాల్లో 70% వరకు క్షీణత కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బంగారం పెరగడమే కానీ తగ్గడం ఉండదని మన అనుభవాలే మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి. అయితే బంగారం రేట్లు మాత్రం ఎవరూ ఊహించినంతగా పెరుగుతున్నాయన్నది నిజం. కొంతమంది అంచనా వేస్తున్నట్లుగా ఒక్కసారి పడిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు పెనుగండం వచ్చి పడుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.